యాదాద్రి భువనగిరి జిల్లా వెంకిర్యాలలో ఉన్న ఒక పురాతనమైన ఆలయం. దాదాపుగా 520 సంవత్సరాలని ఇక్కడ కొన్ని లెక్కల ప్రకారం తెలిసింది. అంతకంటే ఇంకెక్కువనే ఉంటుంది. అలాంటి ఒక ఆలయానికి వచ్చాము. ఈ ఆలయంలో ప్రధాన మూర్తి లక్ష్మీనారాయణ స్వామి, అలాగే పక్కనే అభీష్ట సిద్ధి లింగేశ్వర స్వామి ఉన్నారు. అంటే శివుడు అభీష్ట సిద్ధి చేసే రూపంలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వస్తే కోరికలు ఇలా కోరుకుంటే అలా అయిపోతాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వెంకిర్యాల. ఆలయంలో మూర్తి చూస్తే మీకు ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక మూర్తి హైట్, మూర్తి కూర్చున్న విధానం ఇవన్నీ చూస్తే తప్ప మీకు నేను చెప్తే ఫీల్ రాకపోవచ్చు. అందుకని ఈరోజు మీకు ఆ విగ్రహాన్ని, ఆ మూర్తిని, పక్కనే గోదాదేవి అమ్మవారు వీళ్ళందరూ ఉన్నారు, ఆళ్వార్లు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా చూపిస్తాను. చూడండి, భగవంతుని ఆశీస్సులు, అనుగ్రహం పొందండి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలంలో వెంకిర్యాల గ్రామం. ఇది హైదరాబాద్కు దగ్గరలోనే ఉంటుంది, కానీ జిల్లా మాత్రం హైదరాబాద్ కాదు. ఇది నల్గొండ ఉండే గతంలో ఉమ్మడి జిల్లాలో, ఇప్పుడు భువనగిరి జిల్లా అయింది. వెంకిర్యాలలో ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం స్వయంభూగా వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ ఊరు ఉండేది కాదని మా పెద్దలు చెప్తుంటారు. ఒకప్పుడు మూసి పక్కన పాతకోట అనే గ్రామం ఉండేది. అక్కడ కొన్ని ఇబ్బందులు అవుతుండేది. మూసి పొంగినప్పుడు అక్కడ నివసించడానికి ఇబ్బంది అయ్యేది. అట్లా ఇబ్బంది పడుతున్న సమయంలో సరే భగవంతుని లక్ష్మీనారాయణ స్వామి అనేది దశగుట్ట దగ్గర వెలిచాడు అని చెప్పి తెలిస్తే మన ఊరు తెచ్చి నిలుపుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పాతకోట అనే గ్రామం వాళ్ళు ప్రయత్నం చేసి తీసుకుపోవడానికి ఎడ్ల బండి మీద ఎక్కించుకుంటే ఆ ఎడ్ల బండి ఈ ప్లేస్లో వచ్చేసి ఆగిపోయిందట. ఇక్కడ నుంచి ఎంత ప్రయత్నం చేసినా కదలకపోతే ఇక్కడే ఆ భగవంతునికి నిలుపుకొని ఇక్కడే పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ మూసి పొంగుతుంటే తర్వాత ఆ భగవంతుని మీద భారం వేసి తూర్పు నుంచి పడమరకు వెనక్కి వచ్చారు. కాబట్టి ఇది వెంకిర్యాల విలేజ్గా మారిపోయిందంటారు. ఈ దేవాలయము అక్కడ వాహనాలు ఉన్నాయి మా దగ్గర. ఆ భగవంతుని సేవ చేసుకునే సేవా వాహనాల మీద ఆ లిపిని పురావస్తు శాఖ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు 1320 AD అని చెప్పడం జరిగింది. ఆ వాహనాల మీద ఉన్న లిపి ప్రకారం 1320 అంటే సుమారు 520 సంవత్సరాల వరకు అవుతుందని మేము అనుకుంటాం. అంతకంటే ముందు ఎప్పుడు ఈ దేవాలయం ఇక్కడ నిర్మాణం అయిందో తెలియదు. అయితే దీన్ని ఒక పద్ధతి ప్రకారం కొంచెం వాస్తు దోషాలు ఉన్న దేవుని విగ్రహం మాత్రము ఆ మూల విరాట స్వామి స్వయంభూగా ఉండడం వల్ల చూస్తే ఎంతో గొప్పగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. మరి దేవాలయం చూస్తేనేమో అంత లేదు అనిపిస్తుంది. అన్న ఉద్దేశంతో గ్రామస్తులం అందరం దీన్ని నిర్మాణం చేసుకోవాలి, పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి 2,24,00,000తోటి ఈ పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా రాజగోపురము ఒకటే నిర్మాణం చేసుకున్నాము. కొన్ని పనులు ఇక్కడ చేసుకోవడం జరిగింది తప్ప ఇందులో ఉండే న్యాచురాలిటీని పోగొట్టకుండానే చూసుకున్నాము. ఇక్కడ బహదూర్ వెంకట్రావు అనే అతను గతంలో ఇక్కడ కొన్ని భూములు కూడా ఇచ్చేసి కొన్ని కులాల వారీగా సేవ చేసుకోవడానికి భూములు ఇస్తే ఇప్పటికి కూడా కులాల వారీగా ఆనవాయితీగా ఇక్కడ వచ్చి భగవంతుని సేవలు చేస్తారు. ప్రతి సంవత్సరం మార్చిలో 10 రోజుల బ్రహ్మోత్సవాలు గొప్పగా జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆ బ్రహ్మోత్సవాలలో పెద్ద రథం ఉంటుంది. మాకు కంప్లీట్ చెక్కతోటే చేయబడిన రథము. సుమారు 12 గంటల ఊర్లో
ప్రత్యేకంగా తాళ్ళు కట్టి భక్తులే లాగడం జరుగుతుంది. మరి ఇంటింటి ముందు రథాన్ని కూడా ఆపేసి దీపారాధన చేసుకోవడము, టెంకాయలు కొట్టుకోవడము, అట్లా రథం వరకు పైకెక్కి అందరూ సేవ చేసుకుంటుంటారు. మరి ఇక్కడ ఉన్న వర్కర్సు ఆ వడ్ల కమ్మరు వాళ్ళతోటే ఈ రథాన్ని కూడా నడిపించుకోవడం జరుగుతుంది. ఆ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది చూడడానికి కూడా. భక్తులు చుట్టుపక్కల ఊర్ల గ్రామస్తులు హైదరాబాద్ నుంచి కూడా వచ్చేయడం జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి రథం ఉంటుంది. మరి మేము చిన్న ఉన్నప్పుడు అయితే కలర్ ఉండేది కాదు, ఒక చెక్కతో కనిపించేది. మరి ఇప్పుడు కూడా అదే రథము కలర్ వేసిండం తప్ప ఇంకా దానికి ఏం చేయలేదు. చూసి ఆ రథము నడుస్తున్నప్పుడు ఏదో ఇట్లా వంగిపోయి ఇంకా పడుతుందేమో, ఇంకా ఏదో భయమయ్యే పరిస్థితి. మళ్ళీ ఇట్లా పోయి కూడా మళ్ళీ స్ట్రైట్గా నిలబడి పోతుంది తప్ప ఎప్పుడు చిన్న అపాయం కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఎవరికి కూడా తెలిసి ఎక్కడ కూడా ఇంత చిన్న అపాయం జరగలేదు. దేశాల్లో ఇది లాకు ఇట్లా నువ్వు లోపలికి మళ్ళీ